హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విమర్శించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఉండవని అన్నారు. కాంగ్రెస్ దేవుళ్ల మీద ఓట్లు పెట్టుకొని ఓట్లు అడుగుతుంటే ఇక బీజేపీ దేవుళ్ల పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ మాత్రం రైతన్నలను ప్రజలను నమ్ముకొని ఓట్లు అడుగుతోందని అన్నారు. రైతు బంధు ఆయన ఎట్లా రెండుసార్లు ఇస్తాడు. ఈ కేసీఆర్ పెంచుతానంటారు కదా, చూద్దాం చేసినట్టు. ఇక పాపం దాదాపు కూడా కూలీ చేసిన వాళ్ళకి భూమి లేని వాళ్ళు, అదే కాంగ్రెస్ వాళ్ళు కూలీ చేసిన వాళ్ళకు, కౌలుదారు రైతులకు అందరికి ఇస్తూ ఉంటారు కదా. అది రకరకాల ఆలోచన. అంటే అటు ఓట్లేసి గుద్దిరు, పక్క నుంచి మన ఎంపీ కలిసి కూడా నిల్చున్న సందర్భాలు మూడు ఎలక్షన్లు చూసినాం. భద్రాచలం అంటే మీ దీవెనతో మంచి ఇక్కడ మన పార్టీ మంచిగా ఉండే కానీ వేరే చోట్ల ఆ విధంగా చేసింది. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో మీ ఆడబిడ్డ కానీ ఏ మండలం పోయినా మన రైతు బంధు ఆయన ఎట్లా రెండుసార్లు ఇస్తాడు.